అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీ ఇచ్చేందుకు మహాకూటమితో దోస్తీ కట్టిన కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో కామైపోయింది. ఇప్పటికే ఎన్నికల హడావుడితో మిగిలిన నేతలు మంచి జోష్ మీదుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు పట్టనట్లే కూర్చున్నారు. తమను నమ్ముకున్న క్యాడర్కు హ్యాండ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంగ్రామం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ గడువు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల వేడి పెరిగింది. సర్పంచ్ కుర్చీని దక్కించుకునేందుకు గ్రామాల్లో లీడర్స్ పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం పంచాయతీ ఎన్నికలను లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పేరుకు మాత్రమే పార్టీ రహితం, కానీ టోటల్ గా పార్టీల ప్రభావమే ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. పార్టీ సింబల్ లేకపోయినా ఆయా పార్టీల మద్దతుతోనే ఎన్నికల తతంగం అంతా సాగుతుంది. పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు ఉండాలంటే సర్పంచ్లే కీలకం. అయితే ఈ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడా హడావుడి కనిపించడం లేదు. తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు ముఖ్య నేతలు ఎవ్వరూ రంగంలోకి దిగడం లేదు. పంచాయతీ ఎన్నికలపై ముఖ్య నేతలు ఆసక్తి చూపకపోవడానికి కారణం మొన్న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఇప్పుడు నాయకులు అంతా డీలా పడిపోయారు. అంతేకాకుండా ఇప్పుడంతా టీఆర్ఎస్ గాలే జోరుగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం. పార్లమెంటు ఎన్నికల వరకు వర్కౌట్ చేసుకుంటే మంచిది అన్న ఆలోచనలో హస్తం నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి దాకా గ్రామాల్లో పార్టీకి పట్టుగా ఉండి టీఆర్ఎస్ తో ఫైట్ చేసిన తాము ఇప్పుడు ఏం చేయాలన్న తీవ్ర ఆవేదన కింది స్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో కష్టపడ్డా ఇప్పుడు తమకు అవసరమైనప్పుడు మాత్రం పార్టీ పెద్దలు సైడ్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.